స్వతంత్రం రాకముందు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ పాలకులు హిందువులు ముస్లింలు కలిసి ఉండకూడదు, కలిసి స్వతంత్ర పోరాటం చేయకూడదు, వీళ్ళని ఎలాగైనా సరే విడదీయాలి అనే ఉద్దేశంతో 1909లో మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ పాలకులు ముస్లిం సోదరులకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించారు. మిత్రులారా, మీరందరూ గమనించాలి, ఈ దేశంలో అఫీషియల్గా బ్రిటిష్ ఇండియాలో రిజర్వేషన్స్ పొందింది ముస్లిం సోదరులు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈనాడు ఎస్సీ ఎస్టీలుగా దళితులుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు కానే కాదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. మిత్రులారా, ఈ బ్రిటిష్ పాలకులు ఈ వలస భూభాగాన్ని, ఈ కొలోనియల్ సిస్టాన్ని పరిపాలించడానికి ఒక చట్టాన్ని తయారు చేసేవారు. ఆ చట్టమే ఆనాటి రాజ్యాంగం. మిత్రులారా, దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేవారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ చట్టాన్ని, ఈ రాజ్యాంగాన్ని రివ్యూ చేసి మార్పు చేర్పులు చేస్తూ ఉండేవారు. ఇక 1909 తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్కి యూరోపియన్స్కి, బుద్ధిస్టులకు, ఆంగ్లో ఇండియన్స్కి, అలాగే మిగతా కొన్ని వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఇక్కడే గొడవ మొదలైంది. మిత్రులారా, ఈ దేశాన్ని 800 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మహారాజులైనటువంటి ముస్లిం సోదరులకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆనాడు నేటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా మన యునైటెడ్ ఇండియాలో భాగంగా ఉన్నాయి. ల్యాండ్ లార్డ్స్ అయినటువంటి ముస్లిం సోదరులకు ఇచ్చారు, యూరోపియన్స్కి ఇచ్చారు, అందరికీ ఇస్తా ఉన్నారు. కానీ ఈ దేశంలో చాలా కులాలు మనుషులుగా కూడా కనీసం గుర్తింపు పొందకుండా అంటరానితనాన్ని ఫేస్ చేస్తూ వెలివేయబడి ఉన్నటువంటి కులాలకు ఇవ్వాలి కదా, వీరు కదా జస్టిఫైడ్ పీపుల్ అనేదే అంబేద్కర్ వాదన. మిత్రులారా, చివరికి అది చిలికి చిలికి గాలివానగా మారి 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఈనాడు ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్నటువంటి ప్రజలకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మిత్రులారా, ఈ బ్రిటిష్ పాలకులు. దీనిపై అంబేద్కర్ గారికి, గాంధీకి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. దాన్ని ఇక్కడ వివరించడం కుదరదు, సరిపోదు టైం. ఇక ఈ ఒప్పుకున్నటువంటి రిజర్వేషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఆనాటి రాజ్యాంగంలో ఇవ్వడానికి చేర్చారు. ఈ రిజర్వేషన్స్ 1937 నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రులారా, ఇక ఈనాడు ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్నటువంటి ప్రజల్ని ఆనాడు నిమ్న జాతీయులు, డిప్రెస్డ్ క్లాసెస్ అనేవారు. ఈ ఎస్సీ ఎస్టీ అనే పదాలు లేవు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో ఏ కులాలు అయితే ఉన్నాయో ఈ యొక్క అన్టాచబిలిటీని, అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కామన్గా అన్టాచబిలిటీ, అంటరానితనం అనే ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఆనాటి చట్టంలో, అదే ఆ రాజ్యాంగంలో ఒక పట్టికని ఏర్పాటు చేశారు. దాన్ని ఇంగ్లీష్లో షెడ్యూల్ అన్నారు. మిత్రులారా, ఒక సర్వే చేసి ఏ కులాలు అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉన్నాయో అన్న విషయాన్ని, ఆ కులాలను ఐడెంటిఫై చేసి ఈ పట్టికలో రాయడం జరిగింది. మిత్రులారా, ఈనాడు దాదాపు 1100 కులాలు ఉన్నాయి. ఈ పట్టిక, ఈ షెడ్యూల్లో ఈ క్యాస్ట్ చేర్చబడింది కాబట్టి దాన్ని షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. అలాగే హైలీ మార్జినలైజ్డ్ పీపుల్, సామాన్య ప్రజా జీవితానికి దూరంగా కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి ప్రజల్ని ట్రైబల్ పీపుల్ అన్నారు. వాళ్ళకు కూడా ఒక పట్టిక, ఒక షెడ్యూల్ తయారు చేశారు. ఆ షెడ్యూల్లో వాళ్ళ యొక్క రకరకాల కులాలు, ఈ రెగ్యులర్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నటువంటి ఈ ట్రైబల్ కులాల్ని ఆ పట్టికలో రాసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆ పట్టికనే షెడ్యూల్ అన్నారు. ఆ షెడ్యూల్లో చేర్చబడింది కాబట్టి ఆ ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం డిజైన్ చేసింది ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలని. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాతలకు ఇది సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాన్ని 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో బ్రిటిష్ పాలకులు డిజైన్ చేసినటువంటి పదాలు. మిత్రులారా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే షెడ్యూల్ కాస్ట్ పట్టికను, షెడ్యూల్ ట్రైబ్ పట్టికను మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కంటిన్యూ చేయడం జరిగింది. ఇక ఆ రోజున వీళ్ళందరికీ కామన్గా అన్టాచబిలిటీ, రకరకాల కులాలు. ఇండియన్ ఆంథ్రోపాలజీ ఏం చెప్తుందంటే, ఇండియాలో ఉన్నటువంటి ఏ 2 కులాలు కూడా ఒకటి కాదు, వాళ్ళందరూ సపరేటే. కానీ ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి వచ్చినప్పటికీ వీళ్ళంతా షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో వీళ్ళంతా, ఈ కులాలన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ వీళ్ళంతా కామన్గా
అంటరానితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ట్రైబల్లో చాలా కులాలు ఉన్నాయి, కానీ వీళ్ళందరికీ కామన్ ఫ్యాక్టర్ అంటే వీళ్ళందరూ ఊరికి దూరంగా కొండల్లో గుట్టల్లో ఉంటారు, హైలీ మార్జినలైజ్డ్. వీళ్ళందరికీ ఈ 2 కామన్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఈ ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలని లిస్టుని తయారు చేయడం జరిగింది మిత్రులారా. ఇక ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే ఇండియా మొత్తానికి అసలు ఎస్సీలు అంటేనే ఎస్సీల్లో మొదట ఎక్కువ పర్సంటేజ్లో మెజారిటీగా నిలబడేదే చెమార్లు. నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు, వాళ్ళే మన మాదిగ సోదరులు, మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కొంచెం తక్కువగా ఉన్నారు అనేది సెన్సెస్. మాలల యొక్క డామినేషన్, మాలల యొక్క పరిస్థితి బాగానే ఉంది వాళ్ళతో పోలిస్తే. నిజమే, అది కాదని ఎవరు చెప్పరు. ఓవరాల్గా ఇండియా విషయానికి వస్తే రిజర్వేషన్స్ అనుభవించడంలో కానీ, డామినేషన్లో కానీ, మరి సంఖ్యపరంగా కానీ మెజారిటీ చెమార్లదే. ఇక ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలంతా మరి దేశం మొత్తం మీద రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ కాబట్టి మొత్తం మీద ఈ వర్గీకరణ వల్ల ఎవరు నష్టపోతారు, ఓవరాల్గా ఎవరు బెనిఫిట్ పొందుతారు అనే విషయాన్ని మీరే గమనించాలి మిత్రులారా. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే మాలల మాదిగల కన్నా బెటర్ పొజిషన్లో కొంత ఉన్నమాట నిజమే. దీన్ని సాకుగా చూపి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు ఒక కులాన్ని ఎక్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మిత్రులారా. ఇవి నేను చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్. ఏదో నేను ఎస్సీ మాల కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడడం, లేకపోతే వ్యతిరేకించడం అనేది కానీ కాదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. అసలు నేను వ్యక్తిగతంగా కులాన్ని కానీ మతాన్ని కానీ సపోర్ట్ చేయను. ఇక్కడికి వచ్చినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మాదిగల యొక్క వెనుకబడతనానికి మాలలే కారణం అన్నట్టు, ఈ లిస్టు తయారు చేసిందే మాలలు అన్నట్టు, మాదిగలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అంతా మాలలే కొట్టేస్తున్నట్టుగా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని సమాజంలో బ్రాండ్ వేసి చూపిస్తూ ఉన్నారు. తప్పు. మీరు వర్గీకరణ చేస్తారా, వర్గీకరణ చేయరా అనేది లెజిస్లేటివ్ ప్రాసెస్. అది చట్టసభలు చేస్తాయి కావాలనుకుంటే, మెజారిటీ ఉంటే. ఒకవేళ చేసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే, కాన్స్టిట్యూషనల్ వయలేషన్, రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే కోర్టు, సుప్రీంకోర్టు, కింద కోర్టులు చూసుకుంటాయి. అందులో కాంట్రవర్సీ ఏమీ లేదు. కానీ దీన్ని కాంట్రవర్సీ చేసి మాదిగల యొక్క వెనుకబాటుతనానికి మాలలే, రత్నాకర్ లాంటి వాళ్ళే కూర్చుని ఈ రాజ్యాంగాన్ని రాశారు, వీళ్ళని ఒక యూనిట్గా తయారు చేసి వీళ్లే కొట్టేస్తా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అనేటటువంటి రీతిలో మాదిగ సోదరులు మాట్లాడుతున్నారో లేదో పక్కన పెట్టండి. అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ చేయండి అంటున్నారు. ఓకే, మీరు ఏదైనా చెప్పొచ్చు ప్రజాస్వామ్యంలో, నో ప్రాబ్లం. చేయమనో చెయ్యొద్దనో మాట్లాడొచ్చు, వాక్ స్వతంత్రం, అది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీరు ఏదైనా మాట్లాడొచ్చు పార్లమెంటరీగా. మరి చేయండి, ఎస్సీ వర్గీకరణ చేయండి, ఎస్సీ వర్గీకరణ చేయండి అని చెప్పేసి జనసేన వారు, తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక కులంపై కుట్ర జరుగుతూ ఉంది. వీళ్లే కారణం. వీళ్లే రాజ్యాంగం రాశారు మాలలు. రాజ్యాంగం రాసి వాళ్ళకి అనుకూలంగా రాజ్యాంగం రాసుకుని వాళ్ళే రిజర్వేషన్ మొత్తం కొట్టేస్తా ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి బ్రాండేజ్ చూపిస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్తా ఉన్నాను. మీరు ఏం చెప్పినా, ఏం చేసినా ఫ్యాక్ట్స్, నిజాలు చెప్పండి. ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి నేను మనం చేసేది ఒకటే, నిజాలు చెప్పండి, జరిగినటువంటి విషయాలు. మీరేం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో చట్టసభలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి చేయండి, కోర్టులు చూసుకుంటాయి. అంతే తప్ప ఎక్యూజ్ చేసేటటువంటి పరిస్థితి వస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాజకీయ పార్టీలందరికీ కూడా మనం అనుకుంటారు, హెచ్చరిక అనుకుంటారు. మీరే తెలుసుకోండి. మీకు ఏబీసీడీలు కూడా రావు, చదువు లేదు, మీకు తెలిసినా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఒక వర్గాన్ని, ఒక కులాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉన్నారు. మీరేం చేయాలనుకున్నారో చేయండి, ఏం చేసినా ప్రొసీజరల్గానే చెయ్యాలి. అంతే తప్ప దయచేసి అటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పేసి రాజకీయ పార్టీలకి మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, డాక్టర్ రత్నాకర్, ప్రెసిడెంట్ ఫర్ సర్వజన్ సమాజ్.